ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యల్ని వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. నెల్లూరులోని వైసీపీ సిటీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చీతేళ్ల కిషన్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు అశ్రిత్ రెడ్డి, 4వ డివిజన్ వైఎస్సార్ ఇన్ఛార్జ్ షేక్ సందానీలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వీఆర్ మున్సిపల్ స్కూల్ గురించి వాస్తవాలు మాట్లాడితే వాటికి సమాధానం చెప్పలేక టీడీపీ నేత రూప్ కుమార్ యాదవ్ డైవర్షన్ మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. అడ్మిషన్ల ప్రక్రియపై పర్వతరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు మాట్లాడితే రూప్ కుమార్ యాదవ్ దానిపై అవాకులు చవాకులు పేలడం సిగ్గుచేటన్నారు. రూప్ కుమార్ యాదవ్ ఈ విషయంపై అవగాహనతో ప్రెస్ మీట్ పెట్టి ఉంటే బాగుండేదని హితవు పలికారు. ఈ రోజు ఉదయం నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొన్ని మాత్రమే, అన్నీ కదన్నా కొన్ని మాత్రమే. ఏదైతే విఆర్ హై స్కూల్ గురించి నిన్నటి రోజున చంద్రశేఖర్ రెడ్డి గారు విత్ ప్రూఫ్స్తో సహా మాట్లాడారో దాంట్లో కొన్ని అంశాలు మాత్రమే ఈరోజు రూపన్న మాట్లాడడం జరిగింది. దాంట్లో ప్రధానమైనది నారాయణ స్కూల్స్లో ఏదైతే మెటీరియల్స్ ఇస్తున్నారో అదే మెటీరియల్స్ విఆర్ హై స్కూల్లో ఇచ్చాము అని చెప్పని రూపన్న చెప్పడం జరిగింది. అన్న, మీరు ఇచ్చిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు, మేము తప్పు అని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎక్కడా చెప్పలేదు. ఏదైతే ఐఐటి జేఈ ర్యాంకులు, నారాయణ స్కూల్స్ అడ్వర్టైజ్మెంట్సు ఇలాగ వేసుకొని ఏదైతే విద్యార్థులకు ఇచ్చారో ఆ సంస్కృతి, ఆ పద్ధతి తప్పు అని చెప్పని చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే నా విఆర్ హై స్కూల్ చరిత్ర చాలా గొప్ప చరిత్ర. నెల్లూరు జిల్లా ప్రజానికాని మొత్తానికి ఆ స్కూల్ చరిత్ర తెలుసు. ఆ స్కూల్లో చదివిన వాళ్ళు రకరకాల రంగాల్లో ప్రాముఖ్యత, మంచి స్థానంలో ఈరోజు ఉన్నారు. వారిని కూడా దాంట్లో ప్రచురించి, అలాగే విఆర్ చరిత్రని కూడా దాంట్లో ప్రచురించుంటే ఒక హుందాగా రాబోయే జనరేషన్స్ కూడా విఆర్ హై స్కూల్ చరిత్ర కూడా మనం తెలిసిన వాళ్ళంగా అవుతాం. మీరు స్పాన్సర్ చేయడంలో తప్పు లేదు. మీరు స్పాన్సర్ చేసి మీకు మీ బ్రాండ్ స్పాన్సర్డ్ బై నారాయణ గారు అని వేసుకుంటే బాగుండేది అని చెప్పని చంద్రశేఖర్ రెడ్డి గారు తెలపడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డివిజన్లకి సంబంధించిన వారికి మాత్రమే వారికి కూడా మేము సీట్లు కేటాయించడం జరిగింది అని చెప్పి తెలపడం జరిగింది. మీకు కావాల్సిన డివిజన్లు లేదా మాకు పట్టున్న డివిజన్లకి సీట్లు ఇవ్వమని చెప్పని మేము ఎక్కడా సంబోధించలేదన్నా. ఏదైతే ఆ ప్రాసెస్ ఉందో, మీరు చేసిన పద్ధతి, అడ్మిషన్స్ జరిగిన పద్ధతి, ఆ పద్ధతి తప్పు అని చెప్పని చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఏదైతే అడ్మిషన్ అంటే ఏ విధంగా ఉంటుందన్నా, ఇక్కడ ప్రతి ఒక్కరు ఉన్నారు. అడ్మిషన్ అంటే ఆ స్కూల్ దగ్గరికి పోవడం, ఆ స్కూల్ వారే అడ్మిషన్ స్లిప్ తీసుకొని దాన్ని ఫిల్ చేసి ఆ అడ్మిషన్ని ఆ స్కూల్ వారికి ఆ అప్లికేషన్ ఇస్తే వారు మనకి అడ్మిషన్ ఉందా లేదా అనేది తర్వాత తెలపడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అన్న, మీ నోటితో రూపన్న చెప్పడం జరిగింది. ఏదైతే నారాయణకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎన్ టీమ్ వారు ఏ డివిజన్లో అయితే పేదలు ఉన్నారో వాళ్ళని గుర్తించడం జరిగిందంట. అసలు వారికి అర్హత ఎక్కడుందన్నా రూపన్న? వాళ్ళకి ఏ విధమైన రైట్స్ ఉన్నాయి? వాళ్ళకి పేదవారిని వెతకాల్సిన బాధ్యత ఎన్ టీంకి, నారాయణ టీంకి ఏ సంబంధం? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో బాధ్యతలు ఈ 3 సంవత్సరాల్లో చంద్రశేఖర్ రెడ్డి గారికి అప్పగించడం జరిగింది. వెంకటగిరి అబ్జర్వర్ కావచ్చు, నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ కావచ్చు, స్టేట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కావచ్చు, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కావచ్చు, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి నెల్లూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కావచ్చు. సౌమ్యుడు, అందరినీ కలుపుకోబోయే స్వభావం కలిగిన వ్యక్తిగా ఉంటాడు. మనం ఇచ్చిన బాధ్యతని కరెక్ట్గా నిర్వర్తించే వ్యక్తి కాబట్టే చంద్రశేఖర్ రెడ్డి గారికి అన్ని బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది. ఆ మాత్రం ఎక్స్పీరియన్స్ చాలన్నా. మీరు వ్యక్తిగత విమర్శలకు వస్తే మేము కూడా వ్యక్తిగత విమర్శలకి ఏమాత్రం తగ్గబోమని చెప్పని మీకు హెచ్చరిక జారీ చేస్తున్నామన్నా. నిన్నటి రోజున మా నాయకులు, గౌరవ శాసనమండలి సభ్యులు, నెల్లూరు నగర ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు విఆర్ హై స్కూల్లో జరుగుతున్నటువంటి తప్పుడు పనుల గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి కౌంటర్గా ఈరోజు ఉదయం నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ శ్రీ రూప్ కుమార్ యాదవ్ గారు దానికి కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కానీ ఆ ప్రెస్ మీట్లో ఎక్కడా కూడా మా నాయకుడు అడిగిన ప్రశ్నలకి సూటిగా సమాధానం
ఎక్కడా చెప్పలేదు. మనందరం గమనిస్తే పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరిని కూడా వ్యక్తిగత దూషణలకు వెళ్ళే వ్యక్తి కాదు. ఆయన ఏదన్నా ఒక మాట చెప్తున్నారంటే, ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారంటే ఖచ్చితంగా ఆయన దగ్గర ఆధారాలు ఉంటే మాత్రమే ఆయన ప్రెస్ మీట్ పెట్టి అందరికీ బహిర్గతం చేయడం జరుగుతూ ఉంది. కానీ ఈరోజు ఈ బస్సులకి 50 లక్షల రూపాయలు కొటేషన్ ఏదైతే తీసుకొని సుమారు 10 బస్సులకి 5 కోట్లు మంజూరు చేయడం అనేది ఇది భావ్యమా అని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. మరోవైపు ఇప్పుడు అక్కడ నారాయణ విద్యాసంస్థలకు సంబంధించిన బస్సులు నడుపుతూ ఉన్నారు. వాటికి సుమారు 1,20,000 రూపాయలు ప్రతి బస్సుకు కూడా మున్సిపాలిటీ ద్వారా కేటాయించడం అనేది ఇది ఏ విధంగా మీరు సమాధానం చెప్తారని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. చంద్రశేఖర్ రెడ్డి గారు కేవలం 3 సంవత్సరాల ముందే వచ్చారు, అది ఇది అని చెప్పి చాలా చులకనగా మాట్లాడుతూ ఉన్నారు. వారు వచ్చిన 3 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించిన ప్రతి ఒక్క పదవిని ఛాలెంజ్గా తీసుకొని సక్సెస్ చేసి ఈరోజు నెల్లూరు నగర ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి అలాంటి వ్యక్తిని మీరు విమర్శించడం అనేది ఖచ్చితంగా ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఖచ్చితంగా మీరు ఈ ప్రశ్నలన్నింటినీ కూడా రాబోయే దినాల్లో సమాధానం చెప్తారని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఈరోజు మార్నింగ్ మన నెల్లూరు సిటీ రూప్ కుమార్ యాదవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వాక్యాలు చేశారు. ఆ వాక్యాలు మాకు ఒక బాధాకరం కలిగినాయి. మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి చెప్పారు. సార్ మీకు అనుభవం లేదు, మీరు ఇంకా అనుభవం చాలా రావాలి మీకు అంటున్నారు. ఎవరికి ఏం మాట్లాడుతున్నారు రూపన్న అన్నారు? ఏం తెలియదు రూపన్న. రాజకీయం గురించి అనుభవం తక్కువ ఉండొచ్చు, విద్యా సంస్థల గురించి అనుభవం మీకన్నా ఎక్కువే చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి. మీరు ఇంకో మాట మాట్లాడారు విఆర్ స్కూల్ గురించి. ఏంటి ఓన్లీ టీడీపీ వాళ్ళకే ఇచ్చారని సాక్ష్యాలు ఇచ్చారు మా చంద్రశేఖర్ రెడ్డి గారు. అసలు ఇచ్చిన సాక్ష్యాల గురించి ఏమైనా చెప్తున్నారా? ఆయన అడిగింది సాక్ష్యాలు ఏంది, మీరు అడిగేది ఏంది? ఆయన 15 ప్రశ్నలు అడిగారు, మీరు చెప్పింది 2 ప్రశ్నలకే ఆడ జవాబు. అన్ని ప్రశ్నలు జవాబు ఇస్తే కదా. మా నాయకుడు కరెక్ట్గానే ఉన్నారు, మీరే. నాది ప్రూఫ్ ఉంది. మా వార్డులో 4వ వార్డులో మా మాజీ కార్పొరేటర్ మామిడాల మధు అతను ఒక బూత్ కన్వీనర్ పెట్టి ఇంటింటికి తిప్పి స్కూల్కి విఆర్ స్కూల్కి ఓన్లీ టీడీపీ వాళ్ళకి రాపించారు వాళ్ళు. అది తెలుసా మీకు? 9వ వార్డు గురించి మాట్లాడారు మీరు, తెలుసా? 9వ వార్డు 9వ వార్డులో ఏడుందన్న ఇప్పుడు వైసీపీ. ఇద్దరు పోయినారు, ఇద్దరు టీడీపీలో పోయారు, ఇద్దరు కార్పొరేటర్లు. తెలుసుకుంటా మీరు కూడా కరవా. మీరు సిటీల గురించి మాట్లాడుతున్నారు, వార్డులో తిరిగితే కదా తెలిసేది మీకు. మేము వార్డు ఇన్ఛార్జ్ కాబట్టి మాకు తెలుస్తుంది. ఓన్లీ టీడీపీ వాళ్ళకే రాశారు, వైసీపీ వాళ్ళు ఒక్క సిటీ లేదు. మా నాయకుడి గురించి మాట్లాడుతూ అనుభవం లేదని, రాజకీయం గురించి అనుభవం తక్కువే, కానీ విద్యా సంస్థల గురించి కొన్ని వేల మందికి చదువు చెప్పే విద్యా సంస్థ అధినేత మా నాయకుడు. మీరు ఆయనకి అనుభవం లేదంటే అట్ట. మీరు కూడా కొంత ఆలోచించండి. మీరు తెలుసుకుంటే కదా వార్డులో తిరిగి. ఓన్లీ సిటీ గురించి మాట్లాడితే లాభం, వార్డులో తిరిగి తెలుసుకోవాలి కదా. ఓన్లీ టీడీపీ వాళ్ళకే రాశారు, మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, చూపిస్తాం రాండి మీ దగ్గర లేకపోతే. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈవీ లవర్స్ రోజు రానే వచ్చింది. రాబోయే తరం కోసం తయారైన ఈవీ వావ్ అనిపించే కలర్స్ విడా VX2 Go మరియు విడా VX2+ జూలై 14వ తేదీ లాంచింగ్ సందర్భంగా జూలై 14వ తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయు హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ 10,000 రూపాయల వరకు డిస్కౌంట్ మరియు 0 డౌన్ పేమెంట్ తో ఈవీ మీ సొంతం. ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్. ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం. ఒక్క ఛార్జింగ్ 100 కిలోమీటర్స్ దూరం. ఈ వెహికల్స్ కేవలం సరయు హీరోలో మాత్రమే లభ్యం. వివరములకు సరయు హీరో షోరూమ్, జోయల్ కస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామూర్తి నగర్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.